హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ అన్ఫిల్టర్ సిస్టర్ స్టోరీస్. ఇవాళ స్పెషల్ ఏంటిదంటే చామగడ్డ ఫ్రై పప్పు రైస్ అన్నమాట. ఈరోజు డిన్నర్కి. ఈరోజు ముందు చామగడ్డ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చామగడ్డలు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుంది. సో బాగా వాష్ చేసుకోండి. మేము ఆల్రెడీ వాష్ చేసుకొని తీసుకున్నాము. ఇంకొక కుక్కర్లో వాటర్ పోసుకొని ఇవి ఉడికియాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో వేసుకోవడానికి వాటర్, సో ఇది ఈ కుక్కర్ గిన్నెని కుక్కర్లో ప్లేస్ చేసేద్దాం. పెట్టేసి ఇవి 3 విజిల్స్ రావాలన్నమాట. మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు, మరీ హార్డ్గా కుక్ అవ్వకూడదు. ఇలా పెట్టేసుకొని మూత మూసేద్దాం. ఇది పప్పు అన్నమాట. చెప్పాను కదా పప్పు చామగడ్డ ఫ్రై అని. సో ఈ పప్పుకి సో ఇలా పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. ఇది ఇప్పుడు విజిల్స్ అయిపోయి గ్యాస్ పోయిందండి. ఇప్పుడు లోపల ఏంటో చూసేద్దాం. చూసారా, ఇప్పుడు మంచిగా ఉడికింది. ఒకవేళ మీరు తీసినప్పుడు ఉడకలేకపోతే ఇంకొక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టండి, ఏం కాదు. ఇప్పుడు దీంట్లో స్ట్రెయిన్ వేసుకున్నాం. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పీల్ తీసేస్తే ఏమవుతుందంటే చేయి కాలుతుంది. ఇందాక ఇవి చల్లగా అవ్వడానికి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి పీల్ తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పీల్ తీసుకోవాలి, పెట్టుకోవాలి. కొంచెం మెస్సీగా ఉంటుంది ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా పీల్ తీసాక మళ్ళీ కలుద్దాం. ఇలా మొత్తం అన్ని పీల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నిటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయాలి రౌండ్ గా. ఇప్పుడు అది చూసేద్దాం. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం చేతులు బంకగా అనిపిస్తాయి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీగా అవుతుంది అనమాట. ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని పీసెస్ లా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఇది కొంచెం వేడయ్యాక పీసెస్ అన్ని అందులో వేయాలన్నమాట. ఇలా కొన్ని పీసెస్ వేసుకుంటూ ఉండాలి. కొన్ని పీసెస్ ఇప్పుడు ఆయిల్లో వేసాము. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఎవరైతే మెత్తగా తినాలి అనుకున్నారో ఇలా తీసేసుకోండి. మేము క్రిస్పీగా తింటాం కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి. సో ఇప్పుడు మేము తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీటిని మళ్ళీ ఆయిల్లో వేసి సేమ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం అన్నమాట. ఇలా ఈ సెకండ్ బ్యాచ్ కూడా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక తీసేసుకున్నామండి. చూసారా ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.
ఇలా మొత్తం ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఏదైతే మనము చామగడ్డలన్నీ ఫ్రై చేసుకున్నామో అవి ఒక బాండిలోకి ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఈ 4 వేసుకుంటాం అన్నమాట. మేము మా స్పైస్కి తగ్గట్టు వేసుకుంటున్నామండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి స్పైస్ అనేది ఎక్కువ. మీరు ఎంత తట్టుకోగలుగుతారో అంత వేసుకోండి. కారం, ఉప్పు, కొబ్బరి పొడి, ఇంకా ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చామగడ్డ ఫ్రై రెడీ. చామగడ్డ ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి టీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్ కూడా చేయండి. ఓకే, చూసారా క్రిస్ప్.